ఒక సివిల్ కేసులో రిటర్న్ స్టేట్మెంట్కి కౌంటర్ క్లెయిమ్కి గల డిఫరెన్స్ తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక సివిల్ కేసులో సూట్ వేసినప్పుడు డిఫెండెంట్ డినై చేస్తాడు. అంటే ఏంటి, ఒక వ్యక్తి నాకు 2 లక్షలు ఇవ్వాలండి, డిఫెండెంట్ ఇవ్వడం లేదన్నప్పుడు డిఫెండెంట్ ఏం చెప్తాడంటే ఆల్రెడీ నేను రీపే చేశానని చెప్పేసి రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా తెలియపరుస్తాడు. ఇది ఆర్డర్ 8 రూల్ 1 ద్వారా తెలియపరుస్తుంది. ఇది ఇంతవరకు ఉంటుంది. అయితే కౌంటర్ క్లెయిమ్ అంటే ఇదే కేసులో ఫర్ ఎగ్జాంపుల్ కేసు ఫైల్ చేసినప్పుడు డిఫెండెంట్ డబ్బులు ఇవ్వాలి అని అవతల వ్యక్తి అన్నప్పుడు, లేదండి నాకే అతను ఒక 50,000 ఇవ్వాలని కౌంటర్ క్లెయిమ్ చేస్తాడు. రిటర్న్ స్టేట్మెంట్కి కౌంటర్ క్లెయిమ్ గల తేడా ఏమంటే, రిటర్న్ స్టేట్మెంట్ అంటే డినై చేసేది డిఫెండెంట్, కౌంటర్ క్లెయిమ్ అంటే అతను చెప్పిన దానికి కాకుండా అతను కూడా నాకు ఇవ్వాలి కొంత అమౌంట్ అనేది ఒక మనీ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్కి కౌంటర్ క్లెయిమ్కి గల మెయిన్ వ్యత్యాసం అంటే ఇది డినై చేస్తుంది సిపిసి ప్రకారం, అదేంటంటే అతనికి కూడా హక్కు ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి సిపిసిలో ఆర్డర్ 8 రూల్ 1, సిపిసి ఆర్డర్ రూల్ 6 ద్వారా తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.